బాగా చేస్తాడు ఆయన 2000 మనం నాకు స్వీట్లు అంటే భయం అవుతుంది. ఈ పక్కింట్లో ఫంక్షన్ ఉంది, వీళ్ళు బట్టలు ఇంకా తీయలేరు. ఇది మా టెర్రస్ మీద జరుగుతున్నది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఇవాళ అయితే నేను చాలా స్పెషల్గా షూట్ చేసిన అనమాట. ఈ వీడియో ఏంటంటే లైక్ మార్నింగ్ లేచి నుంచి ఒక చిన్న చిన్న డీటెయిల్తోని ఆల్మోస్ట్ నేను ఎట్లా ఉంటా డే అంతా, అండ్ ఆల్సో యూట్యూబ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ లంచ్ బాక్స్ ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తా అనేది ఈ వీడియోలో చూపిద్దామని స్టార్ట్ చేసిన. బట్ ఆ రోజు దత్తు ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట. సో ఇంకా ఆఫీస్ డుమ్మా కొడితే ఇంట్లో మేము ఎట్లా ఉంటాం ఏంది అనేది చూపిస్తా. బికాజ్ ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ డే, అంటే లైక్ మండే రోజు అనమాట వీడియో. మండే ఎప్పుడైనా ఆయన ఆఫీస్కి వెళ్తారు, సో నేను ఇంట్లో ఉంటా. ఫస్ట్ టైం ఆయన మండే రోజు ఇంట్లో ఉన్నాడు. ఇఫ్ ఇంట్లో ఉన్నా కూడా లైక్ ఏంటంటే ఆఫీస్ హాలిడే పెడితే మేము ఎక్కడికన్నా వెళ్ళేది ఉంటే, లేదంటే నాకు కూడా వర్క్ లేని రోజు అట్లా ఉంటుండే హాలిడే. బట్ ఈరోజు ఫస్ట్ టైం నేను వర్క్ చేసుకుంటూ ఆయన ఇంట్లో ఉన్న డే అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నైట్ దోమేసిన గిన్నెల్ని సర్దుకుంటూ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చాయ్ పెడతా, ఇంకా చాయ్ తాగిన తర్వాతనే వేరే ముచ్చట. అండ్ నేను ఇట్లాంటి వీడియో తీయడం ఫస్ట్ టైం అన్నట్టు, లైక్ చిన్న చిన్న డీటెయిలింగ్స్తో. ఇప్పుడు నార్మల్ డైలీ వ్లాగింగ్ చేసే వాళ్ళు అయితే పెడతారు కదా లైక్ అట్లా. సో ఆ వీడియో అనమాట. ఇక్కడ చాయ్ పెట్టిన, చాయ్లో అయితే ఇట్లా ఒక గ్లాస్కి 2 గ్లాసులు షుగర్, ఒక గ్లాస్కి ఒక స్పూన్ చాయ్ పత్తి అట్లా ఉంటుంది కదా. కొందరేమో స్పూన్తో మెజర్మెంట్ చేస్తారు, కొందరేమో డైరెక్ట్ ఇట్లా హ్యాండ్కి ఎంత వస్తే అంత వేస్తారు కదా. నేనైతే హ్యాండ్కి ఎంత వస్తే అంటే అందాదా ఉంటుంది కదా, అట్లా చూసి వేస్తాను అనమాట. ఇదైతే మిరియాల డబ్బా, లిటరల్గా ఒక 1 వీక్ బ్యాక్ ఫుల్గా ఉండే, అది కాస్త హాఫ్ అయింది. అంత కోల్డ్ కఫ్ అనమాట. ఇంకా దత్తు కూడా ఆఫీస్కి వెళ్ళింది, అందుకే ఈరోజు అయితే. సో ఈ వెదర్కి అండ్ ఇంకా లాస్ట్ 2 డేస్ నుంచి అయితే ఫుల్ చలి పెడుతుంది. ఇది మండే రోజు వీడియో. అండ్ ఎర్లీ మార్నింగే వాటర్ తాగడం స్టార్ట్ చేసినాం. అండ్ ఆల్సో నేను డిసెంబర్ స్టార్టింగ్ వీక్ నుండి కొంచెం యోగా అండ్ కొంచెం మెడిటేషన్ అట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసిన అనమాట. సో చాయ్ తాగిన తర్వాత చేస్తున్నా నేనైతే ఎవ్రీడే. అది కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ చాయ్ తాగిన తర్వాతనే ఏదైనా పని స్టార్ట్ చేస్తా కాబట్టి ఇంకా అట్లా మెడిటేషన్ కూడా చాయ్ తాగి మంచిగా రిలాక్స్ అయిపోయిన తర్వాత చేస్తున్నా. అండ్ ఈ గ్యాప్లో హాట్ వాటర్ కూడా అవుతుంది. హాట్ వాటర్ తాగిన తర్వాతనే ఇవి తాగుతున్నాం. అంటే ఇప్పుడు కోల్డ్ ఫీవర్ వెదర్ బాగాలేదని కాదు, ఎవ్రీ టైం ఎవ్రీ సింగిల్ డే ఇట్లానే ఉంటుంది. హాట్ వాటర్ తాగిన తర్వాతనే చాయ్ అవన్నీ తాగుతాం. అండ్ హాట్ వాటర్ వెయిట్ లూజ్ అవుతుంది అని చాలామంది అంటారు. బట్ హాట్ వాటర్ తాగడం వల్ల వెయిట్ లూజ్ అవ్వం, కానీ వెయిట్ లూజ్ అవ్వడానికి కావాల్సిన క్యాలరీస్ కరగడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా యూజ్ అవుతుంది తప్ప డైరెక్ట్గా మనం ఎవ్రీడే హాట్ వాటర్ తాగడం వల్లనైతే వెయిట్ లూజ్ అవ్వము. అండ్ ఇక్కడ చాయ్ తాగుతున్నాం. లిటరల్గా ఏంటంటే ఆ రోజు లంచ్ బాక్స్ లేదు కాబట్టి ఇట్లా కూర్చున్నాము. అండ్ లంచ్ బాక్స్ ఉన్నా కూడా ఆఫీస్కి ఒక 15 మినిట్స్ లేట్ పంపిస్తా, కానీ చాయ్ తాగడం అయితే ఎంత ప్రశాంతంగా తాగుతామంటే ఇద్దరం కూర్చొని ఒక 15 మినిట్స్ జస్ట్ చాయ్ తాగడానికే మాకు టైం అయిపోతుంది. అండ్ మొత్తం కారం కారం పెట్టుకుంటున్నాం అనమాట. ఇలాచీలు, మిరియాలు అవన్నీ వేసి చాయ్ తాగుతాం. దాని తర్వాత ఇంకా లంచ్ బాక్స్ని ఫాస్ట్గా ప్రిపేర్ చేసి ఆయన ఆఫీస్కి రెడీ అవుతారు. ఇక 9 to 5 జాబ్స్ చేసేటోళ్ళకి మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours టైం ఉంటుంది కాబట్టి ఎక్కడ లేని ముచ్చట్లన్నీ ఆ టైంలోనే పెడతాం అన్నట్టు. సో ఆ రోజు ఏదో సమ్ కామెడీ టాపిక్ వచ్చినుండే, సో అందుకని అట్లా మాట్లాడుతున్నాం. నాకు యాక్చువల్గా వీడియో షూట్ చేసిండే నుంచి లైక్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేవరకు మర్చిపోయినా. మీరైతే ఎట్లా స్పెండ్ చేస్తారు మీ మార్నింగ్ టైం అనేది కామెంట్ చేయండి నాకు. ఇంక చాయ్ అయిపోయిన తర్వాత ఒక ½ an hour అన్న ఎక్సర్సైజ్ చేస్తున్నా అన్నట్టు. ఎందుకో కొంచెం మెడిటేషన్ చేస్తేనైతే పీస్ ఆఫ్ మైండ్, అంటే ఎక్కువ కోపం రాకుండా ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఉంటున్నాం. సో ఒక 15 మినిట్సే చేయగలుగుతున్నా. అది కూడా ఓం చాంటింగ్ ఉంటుంది కదా, అది పెట్టుకొని ఆ 15 మినిట్స్ మెడిటేట్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇంకా లంచ్ బాక్స్ లేదు కాబట్టి డైరెక్ట్గా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేయడం కోసం అనేసి ఇక్కడ రెడీ అవుతున్నా. ఇదొక చిన్న టిప్, కాకపోతే చాలా వర్క్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట. లైక్ స్నానం చేసిన తర్వాత ఆర్ ఎల్స్ ఫేస్ వాష్ చేసిన తర్వాత అండ్ నైట్ నిద్రపోయే ముందు కూడా ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, అప్పుడు ఇట్లా ఐస్ని మంచిగా ఫేస్ మీద రబ్ చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మన పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్లలో ఉన్న డస్ట్ అంతా పోతుంది అండ్ స్కిన్ టైట్ అవుతుంది. అండ్ ఈవెన్ మేకప్ వేసుకునే ముందు ఏమవుతుందంటే, మేకప్ వేసుకునే ముందు మనం ఒక 5 minutes ఇట్లా చేసుకుంటే దానివల్ల ఏంటంటే మేకప్ ఈవెన్గా వస్తుంది అనమాట. అన్ఈవెన్గా ఒక దగ్గర అట్లా ఇట్లా కాకుండా. అండ్ మాయిశ్చరైజర్ కానీ ప్రైమర్ అవన్నీ ఫేస్లకి మంచిగా ఇంకిపోతాయి అన్నట్టు. అండ్ ఫేస్ కోసం సపరేట్గా టవల్ పెట్టుకోండి. ఇదైతే నా ఫేస్ టవల్, ఓన్లీ ఫేస్కి మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్
ఇదంతా స్కిన్ కేర్ అయిపోయినాక జస్ట్ మాయిశ్చరైజర్. ఇంట్లో ఉంటే ఇంతకు మించి ఏమి ఉండదు. ఇప్పటివరకు నా ట్రైపాడ్ లూజ్ అయిన ఉండే, దాని నట్స్ ఉంటాయి కదా అది. సో అక్కడ దత్తు చేసి ఇచ్చినుండే. సో అట్లా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మంచిగా మాయిశ్చరైజ్ చేసుకొని, అసలే చలికాలం ఇంకా బాడీ మాయిశ్చరైజర్ వాడడం కూడా చాలా నీడ్ అయిపోయింది అనమాట. సో అట్లా పూజ చేస్తా. అండ్ ఇక్కడ వాటర్లు ఎందుకు వేస్తా అని లాస్ట్ టైం నాకు తెలియదని చెప్పిన కదా. సో ఈశాన్య మూలలో సంథింగ్ ఏదో ఉంటుందంట, దానివల్ల అక్కడ ఎప్పుడు వాటర్ ఉంటే మన ఇంట్లో ఎప్పుడు డబ్బుకు తక్కువ లేకుండా ఉంటుందని చెప్పిర్రు. సో అందుకని పెడుతున్నాం. మా మమ్మీ కూడా డైలీ పెడుతుంది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఇడ్లీ అండ్ రాగి జావా. ఇదైతే ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లేని రోజైనా కూడా ఇది డెఫినెట్గా ఉంటుంది, తాగుతాం. సో ఇప్పుడు నా వర్క్ స్టార్ట్ చేసుకున్నా అండ్ ఆయననైతే రిలాక్స్ అవుతున్నా అన్నట్టు. అసలు ఆఫీస్ లేకుండా ఇంట్లో ఉంటే ఒక 2-3 అవర్స్ మంచిగా అనిపిస్తుంది, దాని తర్వాత ఆబ్వియస్గా బోర్ కొడుతుంది. అండ్ నేను ఈ దాంట్లో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, అందరు అడుగుతారు అప్పుడప్పుడు నేను ఏదన్నా ఆఫీస్ రిలేటెడ్ లేదంటే కొన్ని ఉంటాయి కదా, ఏమన్నా వర్క్ రిలేటెడ్ వీడియోస్ పెట్టినప్పుడు ఏం వర్క్ చేస్తారు అని చెప్పేసి. సో నేనైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనమాట, ఒక కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తా. సో ఇక్కడికి ఇంతకు మించి నా ఆఫీస్ డీటెయిల్స్ నేను ఏం చెప్పలేను. అండ్ ఇక్కడైతే వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, లైక్ మ్యారేజ్ తర్వాత ఇల్లు వంట అదంతా ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అని అంటే, మా డిపార్ట్మెంట్లో అసలు ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉండదు, వర్క్ స్ట్రెస్ ఉండదు, వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట అట్లా. అండ్ ఆయనకి ఆఫీస్ ఉన్న రోజు అయితే లిటరల్గా 8:30 వరకు వంట అయిపోతుంది, లంచ్ కూడా చేసేస్తా. బట్ ఈరోజు ఆయన ఆఫీస్కి వెళ్ళను అనేసరికి లంచ్ అంతా కూడా లంచ్ టైంకే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. బీరకాయ కర్రీ చేద్దామని కట్ చేస్తున్నా. అండ్ మేమిద్దరం కొన్ని కపుల్ రీల్స్ అవి చేస్తాం కదా, అంత టైం ఏడు ఉంటుంది అని అంటే, ఇద్దరికి కూడా వీక్లో 5 days ఆఫీసు, తర్వాత సాటర్డే సండే హాలిడే. బట్ అట్లా అని మాది ఐటీ జాబ్స్ కాదు. సో జస్ట్ ఆయన 6 o'clock వరకు ఇంటికి వచ్చేస్తారు, నేను నా 5:30 వరకే నా ఆఫీస్ టైమింగ్స్ అనమాట. ఇంకా ఆయన వచ్చేలోపు నేను కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, వచ్చిన తర్వాత ఫటాఫట్ రీల్స్ షూట్ చేసేసేయడం. కపుల్ రీల్స్కి పెద్ద టైం ఏం పట్టదు. సో అట్లా ఈవినింగ్ టైంలో మోస్ట్లీ కపుల్ రీల్స్ అయితే ఆయన ఆఫీస్కి వచ్చినాక చేసుకుంటాం అన్నట్టు, అట్లా మేనేజ్ చేసుకుంటాను. అండ్ ఆఫీస్ ఉన్న రోజు మార్నింగ్ లంచ్ బాక్స్ వీడియోకి అయితే ఏం తినాలి అనేది ముందు రోజే ప్రిపేర్ అయిపోతా. అండ్ ఆకుకూరలు ఎక్కువసేపు కట్టింగ్ చేసేటివి ఉంటాయి కదా, అవి అయితే ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటా. సో మార్నింగ్ జస్ట్ పోపేసి ఉడకబెట్టడమే ఉంటుంది. ఇక్కడ నెయ్యి అండ్ అన్నము బీరకాయ కర్రీ తింటున్నాం. నేను బీరకాయ కర్రీలో మిల్క్ వేసి కొంచెం నువ్వుల పొడి వేసేసిన. ఆ రోజైతే లిటరల్గా మస్తు టేస్ట్ వచ్చింది అనమాట. అండ్ బీరకాయ సోరకాయ అట్లాంటి కర్రీస్లలో మిల్క్ వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా అట్లా చేస్తారా? అట్లా చేస్తే కామెంట్ చేయండి, లేదంటే ఈసారి నుంచి ట్రై చేయండి. కొంచెం లైట్గా మిల్క్ వేసి కొంచెం నువ్వుల పొడి వేసేస్తే సెట్ ఉంటుంది, కర్రీ టేస్టే చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈవినింగ్ 4-4:30 అయిపోతుంది. ఎవ్రీ సింగిల్ డే నేను ఏ షూట్ ఉన్నా కూడా, అంటే లైక్ గెట్ రెడీ విత్ మీ కానీ లేదంటే ఏదైనా రెసిపీ చేయాలన్నా కూడా ఈ టైంలోనే షూట్ చేస్తా. బికాజ్ లైటింగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఆ టైంకి వర్క్ అయిపోయి వర్క్ కొంచెమే ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడు చేసుకుంటా అనమాట. ఇక్కడ అయితే ఇది ఏజియో నుంచి ఫెస్టివల్ కోసం ఆర్డర్ చేసుకున్న డ్రెస్ చాలా బాగుండే, 2000కే వచ్చింది, 3 piece సెట్ అనమాట. అండ్ దత్తు వెనకాల నుంచి లైక్ షూట్ ఎట్లా చేసుకుంటా అని చెప్పేసి ఉంది. నేను అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కాకపోయినా కూడా లైక్ ఏంటంటే ఏ చిన్న వీడియోకైనా ఎఫర్ట్స్ అయితే అట్లానే ఉంటుంది. కన్వే చేసే వేలో కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో కానీ షూట్ చేయడము, దాన్ని ఎడిట్ చేయడము, దాంట్లో ఉన్న స్టఫ్ అంతా మళ్ళీ డిలీట్ చేయడం అదో పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ షూట్ అయిపోయిన తర్వాత ఛాయ్ తాగుతాం, లేదు అంటే నేను గ్రీన్ టీ కూడా తాగుతా. ఆయన 6కి ఆఫీస్ నుంచి వస్తాడు కాబట్టి అప్పుడు ఛాయ్ తాగేది ఇప్పుడు గ్రీన్ టీ తాగుతా. ఎక్కడికి వెళ్ళి గ్రీన్ టీ అయితే రోజు 2 సార్లు తాగుతున్నా అనమాట. ఈ చెట్టు వీటిని అయితే మేము, నాకు పేరు గుర్తుకు రావట్లేదు, బ్లూ కలర్ ఫ్లవర్స్ శంకు పూలు అంటారు కదా, అది యాక్చువల్గా 4-5 చెట్లు తీసుకొచ్చినదని చెప్పేసి జూలైలో ఒక వీడియో పెట్టిన కదా, అవన్నీ ఎండిపోయినాయి. జస్ట్ బికాస్ ఇంటి కింద అంటే గేట్ ముందు పెట్టినప్పుడు అక్కడ ఎండ తగలలేదు, జస్ట్ దానివల్లనే అవి ఎండిపోయినాయి. సో ఇది ఒక్క మొలక కొంచెం వేర్లుంటే పైకి తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి మంచిగా చెట్టు ఎదిగింది. అండ్ ఆల్సో ఫ్లవర్స్ కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు గ్రీన్ టీ తాగడం కూడా అయిపోయింది. మేము ఈరోజు బయటకు వెళ్తున్నాం అనమాట. ఇంకా చిన్న థింగ్స్ ఉంటాయి కదా దానికోసం అని చెప్పేసి ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేస్తాం. మంచిగా అనిపిస్తుంది టెర్రస్ మీదకి వెళ్ళి సాయంత్రం, ఎందుకంటే ఆల్మోస్ట్ డే అంతా ఇంట్లోనే నేను ఉంటా, ఆఫీస్లో ఉన్నా కూడా ఆఫీస్లోనే ఉంటాం కాబట్టి ఆయనది నాది. జస్ట్ బికాజ్ ఐటీ డిపార్ట్మెంట్స్ కాకపోవడం వల్ల ఇంత ఫ్రీ టైము
లీవ్స్ అయినా, హాలిడేస్ అయినా, బికాజ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు పర్సనల్‌గా అడుగుతారు. లైక్ ఎట్లా చేస్తున్నారు జాబ్ అయినా, రెసిపీస్ కూడా దేనికది చేస్తాం గదా! అట్లా. సో, బయటకెళ్ళొచ్చేసరికి మా బావ కాల్ చేసిండే అనమాట. ఆయన క్యారెట్ హల్వా చాలా చేస్తారు. సో, చేసినా తీసుకెళ్ళండి అని జెప్పేసి. ఇంకా ఇంటికొచ్చేసరికి ఆ క్యారెట్ హల్వా డిన్నర్ టైమ్ అయింది. అప్పుడు తింటున్నాం అన్నట్టు. సో, బేసిక్‌గా అయితే ఇట్లుంటది. ఇది ఆయన ఆఫీస్‌కెళ్ళకుండా నేను ఆఫీస్‌కెళ్ళిన డే. అండ్ ఆల్సో ఆఫీస్‌కెళ్ళే డే ఇద్దరం ఉంటే ఆ రోజు ఇంకా హడావిడిగా ఉంటదనమాట. లైక్ యూట్యూబ్ ఇదంతా ఎట్లా మేనేజ్ చేస్తున్నా అనేది ఆల్మోస్ట్ హాఫ్ మీకు ఇలా అర్థమైపోయి ఉంటది. ఇంకా ఆ రోజుకి అట్లా క్యారెట్ హల్వా తిని డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. శనగగూడలు కూడా చేసిన. దాని రెసిపీ అంతా కింద ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టినా అన్నట్టు. సో, చూడండి. మీకెవరికన్నా క్యారెట్ హల్వా అంటే ఇష్టమైతే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. బికాజ్ దీంట్లో అయితే ఫుల్ డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి ఏసి చేసిర్రు అన్నట్టు. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసిన. బేసిక్‌గానే నేను ఎక్కువ స్వీట్స్ తినను. దాంట్లో ఇంకా ఇట్లా క్యారెట్ హల్వాలైతే అసలుకే తినను. ఎందుకంటే అవి నోటికి అంటిపోతాయి అన్న ఫీలింగ్‌లో ఉంటా నేను. సో, ఆ రోజైతే మా బావ చేసింది చాలా బాగుండే. అట్లా మా డే అయిపోయింది. సో, ఏదన్నా చేయాలి అని అనుకున్నప్పుడు మనమే అన్నీ అడ్జస్ట్ చేసుకొని, టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే ఏదైనా అయితది. అండ్ 2025లో అయితే కొన్ని అద్భుతమైన ప్లానింగ్స్ ఉన్నాయి. సో, అవన్నీ మీకు సూన్ రివీల్ చేస్తాను. అప్పటి వరకైతే నా ఛానల్‌కి లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు ఎవరికన్నా హెల్ప్‌ఫుల్ అనిపించినా, లేదంటే దీంట్లో ఏదైనా షేర్ చేయాలని అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. నేను చెప్తా. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థాంక్స్.